హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఒక చిన్న ప్రశ్న. మనం రోజూ హక్కుల గురించి మాట్లాడతాం, కానీ మన కర్తవ్యాల గురించి నిజంగా ఆలోచించామా? అవే రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మనం ఎంతమందికి తెలుసు? నిజమే. రైట్స్ గురించి అందరికీ అవగాహనుంది. కానీ డ్యూటీస్ గురించి మాట్లాడితే చాలామంది మౌనం పాటిస్తారు. ముందుగా అసలు ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏమిటి? ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఒక భారత పౌరుడు దేశం పట్ల చేయవలసిన కర్తవ్యాలు. ఇవి మన హక్కులకు సమానంగా ముఖ్యమైనవి. మరి ఈ డ్యూటీస్ మొదట రాజ్యాంగంలోనే ఉన్నాయా? లేదు, ఇవి మొదట రాజ్యాంగంలో లేవు. 1976లో 42nd రాజ్యాంగ సవరణ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ చేర్చబడ్డాయి. ఎందుకు ఇంత ఆలస్యంగా చేర్చారు? అప్పుడు ప్రభుత్వం గమనించింది, ప్రజలు హక్కుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ కర్తవ్యాలను మరచిపోతున్నారు. అందుకే ప్రజలకు బాధ్యతను గుర్తుచేయడానికి ఫండమెంటల్ డ్యూటీస్ చేర్చారు. మొత్తం ఎన్ని డ్యూటీస్ ఉన్నాయి? ప్రస్తుతం 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. మొదట 10 ఉండేవి. తర్వాత 86th రాజ్యాంగ సవరణ 2002 ద్వారా ఒకటి చేర్చబడింది. ఏంటవి? 1. కాన్స్టిట్యూషన్ని గౌరవించడం, అంటే దేశపు రాజ్యాంగాన్ని గౌరవించాలి. 2. జాతీయ జెండా మరియు జాతీయ గీతం పట్ల గౌరవం, ఇది మన గుర్తింపు. 3. స్వాతంత్ర పోరాటాన్ని గౌరవించడం. 4. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం. 5. దేశ ఐక్యతను కాపాడటం. 6. మహిళల గౌరవం, సమానత్వం. 7. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం. 8. ప్రకృతి, పర్యావరణ రక్షణ. 9. శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం. 10. ప్రజా ఆస్తిని రక్షించడం. 11. పిల్లలకు విద్య ఇవ్వడం, పేరెంట్స్ డ్యూటీ. అసలు ప్రశ్న ఇదే కదా, ఎందుకు మనం డ్యూటీస్ ఇగ్నోర్ చేస్తాం? ఎందుకంటే 1. ఇవి ఎన్ఫోర్స్ చేయలేం. శిక్షల్లేవు, ఎవరూ మనకు చెప్పరు. ఎగ్జామ్స్లో కూడా తక్కువ వెయిటేజ్. అంటే డ్యూటీస్ పాటించకపోతే శిక్ష లేదా? ప్రత్యక్ష శిక్ష ఉండకపోయినా చట్టాలు చేసేటప్పుడు ప్రభుత్వం డ్యూటీస్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఉదాహరణ, పర్యావరణ చట్టాలు, జాతీయ గౌరవ చట్టం, విద్యా చట్టాలు. పరీక్షల్లో ఎలా అడుగుతారు? డైరెక్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్, డిఫరెన్స్ బిట్వీన్ రైట్స్ అండ్ డ్యూటీస్, ఎస్సే క్వశ్చన్స్. అంటే హక్కులు లేకుండా కర్తవ్యాలు లేవు, మరియు కర్తవ్యాలు లేకుండా హక్కులు నిలవు. దేశాన్ని నడిపేది కేవలం ప్రభుత్వం కాదు, మన ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. హక్కులు అడగడం కాదు, కర్తవ్యాలు నిర్వర్తించడం నిజమైన దేశభక్తి. మన వీడియోస్ నచ్చితే లెట్స్ లర్న్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నా కామెంట్ చేయండి.